హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఒకవేళ ఇన్ని ఇన్కమింగ్ కాల్ వచ్చిందంటే మీరు యాప్ని రీఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ గోల్ చేస్తామన్నారు. అది కూడా పర్టికులర్గా 2024 బీటెక్ పాస్డ్ అవుట్ వాళ్ళు, 2022 వాళ్ళకి R18 వాళ్ళకు, 2023 R18 వాళ్ళకు స్పెషల్ సప్లై కండక్ట్ చేశారు. మాకు కండక్ట్ చేయలేదేంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మాకు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే స్పెషల్ సప్లై ఈ సంవత్సరం కండక్ట్ చేయడానికి యూనివర్సిటీ వాళ్ళు మొగ్గు చూపట్ల. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్లోనే పాస్ అయిపోయారు. ఆ తర్వాత కొంతమంది గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారు. ఇంకా పలసగా ఉన్నారు జనము. అంటే 2022లో పాస్డ్ అవుట్ వాళ్ళు చూస్తే అప్పుడు అరౌండ్ 60% స్టూడెంట్స్ పైనే ఉన్నారు. అప్పుడు ఫెయిల్డ్ క్యాండిడేట్స్ వాళ్ళని పంపించడానికి అది కండక్ట్ చేశారు. ఆ తర్వాత రివాజ్ అయింది. అది 2023 వచ్చేసరికి అది 40%కి వచ్చింది. ఇక 2024కి వచ్చేసరికి జనం జాయినింగ్ తక్కువే, ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ తక్కువే. దాని గురించి వీళ్ళు స్పెషల్ సప్లీకి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి వీళ్ళు వచ్చేసరికి ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాటిలే రాసుకోండి అయ్యా మీరు, అవే మీకు ఇక దారి చూపిస్తాయి అని చెప్పేసి, ఆ తర్వాత గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోండి అయ్యా 30-23 అని చెప్పేసి లైఫ్ టైం కింద ఇవ్వటం జరిగింది. లేకపోతే మీకు స్పెషల్ సప్లీ ఉన్నట్టయితే 30-23 గ్రేస్ మార్క్స్ లైఫ్ టైం ఉండేది కాదు. సో ఎందుకంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. పోయిన సంవత్సరం 2022 వాళ్ళ తర్వాత రీవర్క్ చేశారు. వాటిని వచ్చేసరికి రీస్టోర్ చేశారు 9-7 కింద. ఆ తర్వాత 30-23 ఇచ్చారు. మళ్ళీ తర్వాత 2024 వాళ్ళకి రీస్టోర్ చేయలేదు. సో అక్కడే మీకు అర్థం అవ్వట్లేదా, మీకు స్పెషల్ సప్లై కండక్ట్ చేయడం కుదరదని చెప్పేసి వాళ్ళు అన్నారని చెప్పేసి. అయితే మరి స్పెషల్ సప్లై ఉండదా అంటే చెప్పలేము. యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే ఈ సంవత్సరానికి అయితే ఉండదు. వచ్చే సంవత్సరం 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు, R18 వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి 30-23 ఉంటాయి కాబట్టి ఇంకా అంటే అఫీషియల్గా రావాలి. దాని గురించి వేరే ఉంది మళ్ళీ. అయితే వాళ్ళకి గనక ఎక్కువ మంది పాస్డ్ అవుట్ లేకపోతే వాళ్ళకి స్పెషల్ సప్లై కండక్ట్ చేస్తే మీరు వాళ్ళు మిగిలారనుకోండి, అప్పుడు పెట్టేదానికి ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప అప్పటి వరకు మీరు హోపు వదులుకోవడమే. మీరు వచ్చేసరికి ముందు ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్, ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది అడుగుతున్నారు, అటానమస్ కాలేజీ వాళ్ళు, అఫిలియేటెడ్ కాలేజీ వాళ్ళు గ్రేస్ మార్క్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, మరి ఎగ్జామ్ ఫీజు కట్టాలా వద్దని. సో దీనికి సంబంధించింది జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్లో పెడతాను. సో ఇందులో ప్రతి దాంట్లో వీడియో వస్తుంది. ఆ ఛానల్ ఈ ఛానల్ లేదు, అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో మాత్రం జనవరి నుంచి నేను పెడతాను వీడియోస్ పూర్తి స్థాయిలో. ప్రస్తుతానికి చిన్న టెక్నికల్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.